క్యాంప్ క్యాన్సిల్ అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఫ్రెండ్స్ నేనైతే మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను. సో కేరళ క్యాంప్ వెళ్తున్నామని. సో నైట్ అంతా మేము మా ఎన్‌సీసీ ఆఫీస్‌లో ఉన్నాం. మా బెటాలియన్ ఆఫీస్‌లోనే ఉన్నాం. మా సార్ వచ్చి చెప్పాడు ట్రైన్ 1:30కి ఉందని. సో టైం చాలా ఉందని తినడానికైతే వెళ్ళాము. సో అలా తిని రెస్ట్ తీసుకున్నాం. సో 1:30 అవ్వగానే కిందకైతే వచ్చేసాం. మా సార్ చెప్పాడు సో జాగ్రత్తగా వెళ్ళండి అని. సో అలా రైల్వే స్టేషన్‌కి అయితే మేము బయలుదేరాం. సో మేము వెళ్ళకముందే చాలా కాలేజ్ అయితే వచ్చేసాయన్నమాట రైల్వే స్టేషన్‌కి. సో వాళ్ళు వెయిట్ చేశారు మా కోసం. సో ట్రైన్ అయితే వచ్చేసింది. సో అందరూ ట్రైన్ ఎక్కాము. సో ఎక్కాం అంటే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంక ట్రైన్‌లోకి ఎక్కిన క్యాంప్ అంటే అన్ని అడ్వెంచర్ అన్నీ చేయొచ్చని. అందరూ హ్యాపీగా ట్రైన్ అయితే ఎక్కాం. సో కేరళ వెళ్తున్నామని. సో మీరు చెప్తే నమ్మరు కానీ నేను మాత్రం ఫస్ట్ టైం ఇప్పుడే ఎక్కాననమాట ట్రైను. సో అలా ఎక్కి మా సీట్ అయితే చూసుకున్నాం. సో మాకు బుక్ చేశారనమాట సార్ వాళ్ళు. మా సీట్లు మేము చూసుకున్నాం. సో మాకు వెళ్ళేటప్పుడు జనరల్ బుక్ చేశారు. సో అందరూ చాలా ఇబ్బందిగా పోయింది. మా సీట్లు మేము బుడుక్కొని కూర్చునేదలకి. సో చాలా సేపయితే పట్టింది. సో చాలా రష్ ఉన్నారు. ట్రైన్‌లో మాత్రం ఫుల్ అయిపోయారు. సో అందరిని తోసుకుంటూ ఎలాగోలాగా మా సీట్ వెతుక్కొని కూర్చున్నాం. సో మా సీట్ వెతుక్కొని కూర్చునేందుకు 5 మినిట్స్ అయింది. సో అందరూ కూర్చొని జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో 3 అవర్స్ అన్నమాట. సో అనంతపురం టు బెంగుళూరు. సో అలా 1 అవర్ కూర్చున్నాం. సో వ్యూ చూసుకొని కిటికీ పక్కనైతే నా సీట్ అనమాట. సో నాకి బాగా అనిపించింది. సో వ్యూ చూసుకుంటూ కూర్చున్నాము. సో అలా ఒకరి మీద ఒకరు తుగుకులేసుకుంటూ క్యాంప్ మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకున్నాము. సో అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి. సో అలా హ్యాపీగా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మేమైతే రైల్వే స్టేషన్‌లోనే పార్సెల్ కట్టించుకున్నాం. సో ట్రైన్ తినొచ్చని. సో అలా 1 అవర్ దాటాక ఆకలయింది. సో అందరూ తిన్నాము. సో అలా తిని ఫోజులయితే ఇచ్చాము. సో వీడియో తీసుకోవడానికి. సో ఫోజులు ఇచ్చింది చాలులే అన్నాడు మా ఫ్రెండు. సో అలా మేమిద్దరు కలిసి సో బోగిలనే తిరిగాము. సో అలా తిరిగి కూర్చున్నామనమాట. సో వ్యూ చూసారా ఎంత బావుందో. సో కొబ్బరి చెట్లు. సో అలా కేరళ గుర్తొచ్చిందనమాట ఇది కొబ్బరి చెట్లు చూడగానే. సో 7 డేస్ అనమాట. సో కేరళ క్యాంపు ఎంజాయ్ చేయాలనుకున్నాము. సో ఆశలన్నీ నెరవేర్చలేకపోయాయనమాట. సో తెలియగానే. సో అప్పుడింకా మాకు తెలీదు. సో అఫీషియల్‌గా చెప్పలేదనమాట. సో క్యాంప్ క్యాన్సిల్ అయిందని. సో ఏమో అని సో వెళ్ళాము. బెంగుళూరు రైల్వే స్టేషన్‌కైతే వెళ్ళాము. ఈ క్యాంప్ టెన్షన్ కాకున్నట్ల మాకు సో మేము అనంతపురంలో ఉన్నప్పుడే ట్రైన్ డిలే అయిందనమాట. సో 15 నిమిషాలు లేట్ వచ్చింది. సో మేము అనంతపురం నుంచి బెంగుళూరుకొచ్చే లోపల మేము కేరళ వెళ్ళే ట్రైన్ వెళ్ళిపోయిందనమాట. రాక ఏదో ఒక క్యాంప్ వచ్చింది. సో అది కూడా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. సో హ్యాపీగా దిగాల్సిన వాళ్ళు సాడ్ మొఖం వేసుకొని బెంగుళూరు రైల్వే స్టేషన్ అయితే దిగాం. మా సార్ వాళ్ళు గాని అఫీషియల్ కనుక్కొని మూవ్ అవుదామన్నారు. సో అందుకే కొంచెం లేట్ అయింది. మా సార్ వాళ్ళు గ్రూప్ హెడర్‌కి కాల్ చేశారనమాట. సో అఫీషియల్‌గానే క్యాన్సిల్ అయిందని చెప్పారు. సో చేసేదేమీ లేక అందరూ రిటర్న్ అయ్యాం అనంతపూర్‌కి. సో అందరు స్టూడెంట్స్, క్యాడెట్స్‌లు అందరూ మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో డిసప్పాయింటెడ్ అయ్యేసేసి ఎవరు చేసేదేం లేదని గాని మా ఫ్రెండ్ గాడు చెప్పాడు. సో ఇది కాకుంటే నెక్స్ట్ క్యాంప్ వెళ్ళొచ్చన్నాడు. సో ధైర్యంతోనే సో రిటర్న్ అయ్యాననమాట అనంతపూర్‌కి. సో అలా ఇంటికొచ్చి లగేజ్ మొత్తం తీసేసాననమాట. సో ఏం చేసేదేం లేక మా అమ్మ కూడా చాలా బాధపడింది క్యాంప్ క్యాన్సిల్ అయిందంటే. సో నెక్స్ట్ క్యాంప్ వెళ్ళొద్దులే అనింది. సో ఎంతైనా క్యాంప్ క్యాన్సిల్ అయిందని కాదు. సో నేషనల్ క్యాంప్ క్యాన్సిల్ అయిందంటే చాలా బాధగా ఉంటుంది. సో అలా చేసేదేం లేక బెటాలియన్‌కైతే వచ్చేసాం. తిరిగి మళ్ళీ బెటాలియన్‌కొ సో మా బ్యాడ్ లక్ ఏం చేయలేం. సో ఇంకా ఇలా ఎవరికీ కాకూడదని కోరుకొని ఇంక ఈ వీడియో ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అస్సలు మర్చిపోకండి. సో అంతే గైస్.